కానీ సాధారణంగా సినిమాలు తీసి చాలామంది దెబ్బతిన్నారండి, సావిత్రి గారు కానీ వాళ్ళందరూ. మరి మీరు కూడా సినిమా నిర్మాణ తప్పు చేయలేదుగా. సినిమాలు తీశారంటారు కదా మీరు కూడా? తీయలేదు. మీ బంధువులతోనే కలిపారు? మీ బంధువులు తీశారా? మా అక్కయ్య గారు అబ్బాయి తీయాలంటే ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అది ఆ డైరెక్టర్ కొంచెం మనకు సెట్ అవ్వలేదు. అంటే మమ్మల్ని అవాయిడ్ చేద్దాం, ఈ అబ్బాయి వాళ్ళు నమ్మేశారు, సరే అని చెప్పి అవాయిడ్ చేసేసాను. సినిమా తీసే పాపం పోగొట్టుకున్నాడు. అదే నాకు అసలు ఐడియా లేదు సినిమాలు తీసే. మీకు అసలు సినిమా తీయాలని ఆలోచన కానీ ఏమి లేదా? లేదు. హెల్ప్ చేద్దాం అనుకున్నాం అంతే. పైగా అతనికి ఆ డైరెక్టర్ని కూడా మా మేనేజర్ ఉండే అప్పుడు, ఆ మేనేజర్ ద్వారా పరిచయం చేస్తే చెప్పాను. సో ఆ డైరెక్టర్ ఏంటంటే మేము ఉంటే అతను ప్రాబ్లం అనుకుని అవాయిడ్ చేయాలనుకున్నారు. అదే ఇంకా దాంతో అబ్బాయి ఇంకా చాలా అనుకున్నాడు. నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు అండి నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది సీనియర్ నటీమణులు కానీ కొంతమంది నటులు కూడా దెబ్బతిన్నారు ఆ సినిమాలు తీసి. కానీ నాగయ్య గారు దెబ్బతిన్నారండి, అంటే అలవాట్ల వల్ల కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కానీ. కాంచన గారు కూడా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. సినిమాలు తీయలా అంటే కొంత అందరిని నమ్మటం వల్ల ఒకటి ఇట్లాంటివి జరిగి. మొన్న నేను కటకట ప్రసాద్ గారు వాళ్ళు కూడా మాట్లాడుకున్నాం మేము ఇట్లా దెబ్బతిన్న వాళ్ళు ఏదో విధంగా మన సౌత్ ఫిల్మ్ ఛాంబర్ ఏదైనా ఆదుకోవచ్చు కదా అని చెప్పి అన్నాను. ఎందుకు కొంతమంది అలా దెబ్బతిన్నుంటారు అంటే సంపాదించుకున్న డబ్బులంతా పోగొట్టేశారు చాలామంది. పోగొట్టుకుని మీరు చెప్పడం సినిమాలు తీసుంటారు, తెలిసిన వాళ్ళు నమ్మి ఫైనాన్స్ ఇచ్చి ఉంటారు, ఇంక వేరే విధంగా మోసపోవటానికి ఉంది. అదే సావిత్రి గారు అంత సంపాదించి కూడా పోగొట్టుకున్నారు. జాగ్రత్త పడిన వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు. కొంతమంది మీరు చెప్పినట్టుగా ల్యాండ్ వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది. అవును. సో తక్కువ సంపాదించినా కూడా ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అదే పద్ధతిగా చేసేవాళ్ళు బాగున్నారు. కొంతమందికి అది లక్ లేకుండా పోవచ్చు, అలా ఉంటారు. సినిమాలు అది లక్కే కదా. అవును. చిన్న సినిమా కోట్లు సంపాదిస్తుంది, 100 కోట్ల సినిమా కూడా ఫ్లాప్ అవుతున్నాయి, చెప్పలేము. అవును.